హాయ్ ఫ్రెండ్స్, వైజాగ్లోనైతే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా చల్లగా అయితే ఉంది క్లైమేట్. మీ ఊర్లో కూడా వర్షం పడుతుందా లేదా కామెంట్ అయితే చేయండి. చూసారు కదా ఎంత హెవీగా పడుతుందో. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యిందండి చినుకులు అయితే. అలా పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. ఇదిగోండి వర్షం అయితే మామూలుగా లేదు. చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది. ఇంకా చాలా పెద్దది పడుతుందేమో చూడాలి. ఇదిగోండి ఇది ఫ్రంట్ వ్యూ నుంచి అయితే వర్షం అయితే ఇదిగోండి చాలా బాగా పడుతుంది కదా. మీ ఊర్లో కూడా పడుతుందా లేదా కామెంట్ అయితే చేయండి. మాదైతే వైజాగ్లోనైతే వర్షం బాగా పడుతుంది. ఇలాగా సమ్మర్లోని మంచిగా అయితే ఇలా వర్షాలు పడితే ఇంకా ప్రాణానికి హాయిగా ఉంటుంది కదా. చూసారు కదా, మీ ఊర్లో కూడా పడుతుందా వర్షం? ఈ వర్షం పడినప్పుడు వేడివేడిగా చక్కగా మిరపకాయ బజ్జీలు కానీ అలాగే స్పైసీగా ఏదైనా ఉంటే బాగుంటుంది కదా. మీకేం తినాలనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. ఇంకా అలా వర్షం ఉండి పెద్దదైతే అవుతుంది. చూసారు కదా, మేము అక్కడ వేసాం కదా, అది ఆ తార్పా దేనికి వేసామంటే విత్తనాలు అయితే వేసాము. కాకపోతే ఈ వర్షానికి పడిపోయేలాగా ఉన్నాయి ఆ విత్తనాలు. మట్టిలో కలిసి వెళ్ళిపోతాయి ఏటా అని అది మూసాము. చూడాలి ఏం జరుగుతుందో. వర్షం అయితే ఇంక ఉండి పెద్దదైపోతుంది. అలాగే ఈ సమ్మర్ వెకేషన్లోనే మేము ఊటీకి వెళ్ళొచ్చిన వీడియోస్ అయితే ఉన్నాయి నా ఛానల్లోని, తప్పకుండా వాచ్ చేసేయండి. ఇప్పుడు ఈ వీడియోకి కిందనే రిలేటెడ్ వీడియోలో కూడా ట్యాగ్ చేస్తాను. మాకైతే ఊటీలోనే వర్షాలు అయితే ఎంత బాగా పడ్డాయో, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే క్లైమేట్ని మేము ఫేస్ చేస్తున్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లేకపోతే ఎండలు అస్సలు తట్టుకోలేం కదండి.